చాలా స్మార్ట్ వెయిట్లో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో నేను ప్రెగ్నెన్సీలో ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్పాను కదండి. అందులో డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ని కంపల్సరీ వాడాలి అని చెప్పాను కదండి. సో మనం డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ వాడాలి అంటున్నాం కదా, అసలు ఆ మెడిసిన్ వల్ల యూజెస్ ఏంటో చూద్దామండి ఈరోజు. ప్రెగ్నెన్సీలో అప్పుడు నాకు ఇచ్చే ప్రతి మెడిసిన్ దాని యొక్క యూజ్ ఏంటని నేను నెట్లో సెర్చ్ చేసి చదువుకునేదానండి. యాక్చువల్లీ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి మెడిసిన్ని వాడానండి. ఓకే, మనం ప్రెగ్నెన్సీలో ఇప్పుడు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వల్ల యూజెస్ ఏంటో చూద్దామండి. ప్రెగ్నెన్సీలో యూజువల్గా డాక్టర్ ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అండి. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది ప్రెగ్నెంట్ యొక్క సూపర్ హీరో అంటారంటండి. ఫోలిక్ యాసిడ్ అన్నది మనకి స్టార్టింగ్ నుంచి డెలివరీ అయ్యే వరకు అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఇస్తారండి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది మ్యాన్ మేడ్ బి కాంప్లెక్స్ బి విటమిన్ అంటండి. ఇందులో ఉండేది ఫోలేట్ అనే సబ్స్టెన్స్ అండి. ఈ ఫోలేట్ అన్నది ఒక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. అలాగే సెకండ్ వచ్చేసింది దీనివల్ల బేబీకి నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ వెన్నుపూస అంటారు కదండి, ఆ వెన్నుపూస సరిగ్గా డెవలప్ అవడానికి ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది యూజ్ అవుతుందంటండి. నేను నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ దేనికి ఇస్తుంది డాక్టర్ అని నేను చూసానండి అప్పుడు. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత అప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ మామూలు ఫుడ్ ద్వారా ఏం తినాలని కూడా అప్పుడు నేను వెతుక్కునేదానండి. అప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ రిచ్గా ఉండేది గ్రీన్ వెజిటేబుల్స్ అండి, ఆకుపచ్చ కూరగాయలు అంటే లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు మెయిన్గా స్పినాచ్ అండి, పాలకూర ఎక్కువగా దొరుకుతుంది. అలాగే సిట్రస్ ఫ్రూట్స్లో కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది ఉంటుంది. ఎంత ఎక్కువ యూజ్ ఉన్న ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని మాత్రం మానకుండా వేసుకోండి. నెక్స్ట్ అండి, ఈ ప్రెగ్నెన్సీలో మనకి ఇచ్చే నెక్స్ట్ ట్యాబ్లెట్ వచ్చేసి ఐరన్ సప్లిమెంట్. ఈ ఐరన్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారంటే మెయిన్గా మనకి బ్లడ్ పడడానికి ఇస్తారు. మనకి ప్రెగ్నెన్సీలో ఈజీగా ఎనిమియా అన్నది వచ్చేసింది అంటే రక్తహీనత వచ్చేసింది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి కదా. మనకి డెలివరీ టైంలో బ్లడ్ అన్నది తక్కువ ఉంటే ఆపరేషన్ చేసే టైంలో చాలా ఇబ్బంది కాబట్టి ఈ ఐరన్ సప్లిమెంట్స్ అన్నవి మనకి ఇస్తారు. దీనివల్ల మనకి బేబీకి ఇద్దరికి ఎనిమియా రాకుండా ఉంటుందండి. థర్డ్ మెడిసిన్ నాకు అంత సరిగ్గా మెడిసిన్స్ గుర్తులేదు, నాకు గుర్తున్న మటుకు చెప్తున్నానండి. కాల్షియం అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ అని కలిపి ఇచ్చేవారండి. నార్మల్గా అందరికీ తెలుస్తుంది కాల్షియం టాబ్లెట్స్ వల్ల యూజ్ వచ్చేసి టీత్ అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ టైంలో మనము కాల్షియం టాబ్లెట్స్ వేసుకోలేదు అంటే మన బేబీకి కాల్షియం అందాలి కాబట్టి మన బాడీ ఆ కాల్షియాన్ని మన టీత్ నెక్స్ట్ వచ్చేసి మన బోన్స్ నుంచి తీసుకుని బేబీకి ఇస్తుంది. సో అప్పుడు మన దగ్గర ఉన్న కాల్షియం అంతా బేబీకి వెళ్ళిపోతే మనము వీక్ అయిపోతాం కదండి. సో ఈ టైంలో కంపల్సరీ కాల్షియం సప్లిమెంట్స్ అన్నవి తీసుకోవాలండి. ఈ కాల్షియం వల్ల వచ్చేసి బేబీ యొక్క బోను మజిల్స్ బాగా డెవలప్ అవడానికి, అలాగే బేబీ యొక్క టీత్, బేబీ పుట్టగానే టీత్తో పుట్టదు, వాళ్ళకి లోపల అవి తయారవడానికి యూజ్ అవ్వడానికి ఇస్తారంట. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం కూడా కల్పిస్తారండి. మెగ్నీషియం అనేది ఒక మైక్రో ఎలిమెంట్ కదా, అది కూడా మనకి చాలా మన లోపల జరిగే చాలా మెకానిజమ్స్లోని యూజ్ అవుతుందండి, కెమికల్ మెకానిజంలో. సో మెగ్నీషియం టాబ్లెట్స్ కూడా అందుకని ఇస్తారంట. ఈ మెగ్నీషియం టాబ్లెట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద నర్వస్ సిస్టమ్ మీద బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ D3 టాబ్లెట్స్ అండి. విటమిన్ D3 అన్నది నాకు ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో జస్ట్ 2 టాబ్లెట్స్ ఇచ్చారు, వీక్లీ వన్స్ వేసుకోమన్నారు. అలాగే విటమిన్ C కూడా జస్ట్ వీక్లీ వన్స్ ఇచ్చేవారండి, వారం ఒక్కసారి అది చప్పరిచ్చమని ఇవ్వరు, అదొక టాబ్లెట్ ఇచ్చేవారు. అది కూడా ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఇంకొక 2-3 వీక్స్లో నాకు ఆపరేషన్ అవుతుందనగా అప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాల్షియము విటమిన్ టాబ్లెట్స్ ఇవి మనము డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా వాడాలండి. అలా వాడడం వల్ల మన యొక్క బీపీ అన్నది కంట్రోల్లో ఉంటుంది. తర్వాత బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టదు అంటే నెలలు నిండకుండా పుట్టకుండా ఉండడానికి యూజ్ అవుతాయండి టాబ్లెట్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసండి నాకు జిప్రోవిట్ పౌడర్ ఇచ్చేవారండి డాక్టరు. నాకు 3rd మంత్ నుంచి ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ వరకు ఇచ్చారండి జిప్రోవిట్ పౌడర్ అండి. ఆ పౌడర్ని నేను మిల్క్లో కలుపుకుని తాగేదాన్ని. అలా 6th మంత్ వరకు జిప్రోవిట్ ఇచ్చారండి. ఆఫ్టర్ 6th మంత్ నాకు జెస్టేషనల్ డయాబెటీస్ అని తెలిసిన తర్వాత అప్పుడు ఈ జిప్రోవిట్ అన్నది స్వీట్గా ఉంటుందండి. నాకు షుగర్ లెవెల్స్
పెరిగిపోతున్నాయి కాబట్టి డాక్టర్ నాకు జిప్రోవిట్ కాస్త జిప్రోవిట్ డి అంటే జిప్రోవిట్ డయాబెటిక్ అనేసి ఉంటుందండి. జిప్రోవిట్ డి, ఈ డి అంటే ఏంటని నేను నెట్లోనే వెతుక్కున్నానండి. అప్పుడు ఆ జిప్రోవిట్ డి అన్నది అసలు షుగర్లెస్ అండి, అసలు ఏ స్వీట్నెస్ ఉండదు. సో నాకు ఈ పౌడర్స్ కూడా ఇచ్చివ్వరండి. ఆ జిప్రోవిట్ డి ఈ పౌడర్స్ బాగా తాగలేమనుకుంటే ఏం లేదండి, అది గుర్తు డ్రై ఫ్రూట్స్ యొక్క పౌడరేనండి, అది కూడా కలుపుకొని తాగేదండి. గుర్తుంచుకోండి, ఈ టైంలో డాక్టర్ ఇచ్చే ప్రతి మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. దేన్ని స్కిప్ చేయకుండా వాడండి, మీకు హెల్తీ బేబీ పుడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.